హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే, జోసాల కౌన్సిలింగ్ టైంలో చాలా తక్కువ వీడియోస్ చేశాను నేను. ఎందుకంటే హౌస్ కొనుక్కున్నా నేను. నాకు వేరే ఊళ్ళో ఉన్నా కూడా హౌస్ ఇక్కడ ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ హౌస్ తీసుకున్నాను నేను. తీసుకొని హోమ్ టూర్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడండి. చాలామంది స్టూడెంట్స్ మీ వెనక బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది, కప్బోర్డ్స్ బాగున్నాయి. ఈ మధ్య చేసిన వీడియోస్లో ఏంటంటే హౌస్ తీసుకున్నా కాబట్టి హోమ్ టూర్, కొత్త హౌస్ ఎలా ఉంది ఏంటి చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది. ఆ చేసిన వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఆ వాళ్ళతోటి మీరు హైదరాబాద్ వాళ్ళతోటి మీరు కావాలంటే 8th వండర్స్ అని వాళ్ళతోటి మీరు ఆయన కూడా పరిచయం చేస్తాను. మీరు ఒకసారి చూడండి. సో ఇది రైలింగ్, ఇది నేను చేయించిన దాంట్లో నాకు ఇంటికి బాగా నచ్చిన దాంట్లో ఇది ఒకటి. తులసి కోట. సహజంగా మనం కోరుకుంటాం తులసి కోట, ఉదయాన్నే లేచి తులసిని చూస్తేనే చాలు అనేటువంటిది. ఆ తులసి కోట కూడా ఇలా ఎల్ షేప్లో చక్కగా చేయించుకోవటం అనేది నాకు బాగా నచ్చిన విషయం. సో ఇదైతే మెష్ డోర్, మీ అందరికీ తెలిసింది, ఈ మధ్య లేటెస్ట్గా వస్తున్నాయి మెష్ డోర్స్ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని సో కమింగ్ టు ఎంటర్ అవుతారండి. సో సో ఇది ఈ హౌస్కి సంబంధించింది ఫస్ట్ హాల్ ఇది. ఈ హాల్లో సారే మీకు ఇంటీరియర్స్ చేసిన హరికృష్ణ గారు, ఇంతో మీకు మళ్ళీ లాస్ట్లో మాట్లాడిస్తాను. సో ఇది మెయిన్ హాల్. ఈ మెయిన్ హాల్లో ఇది టీవీ యూనిట్ మీ అందరికీ తెలిసిందే. వెనక రాఫ్టర్స్ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. ఈ గదిలో నాకు ముఖ్యమైనవి, చాలా ఇంట్రెస్ట్ అనిపించినవి ఏంటి అంటే మీకు నేను చూపిస్తాను. ఈ గ్లాస్ వర్క్తో చేసినవండి. ఈ గ్లాస్ వర్క్తో 2 ఫ్లవర్స్ లాగా ఇది ఈ డిజైన్ కలుపుతూ చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో 7 గుర్రాలు వైట్ హార్సెస్ ఉంటే బాగుంటుంది, మంచిది అనేది. నాకు కరెక్ట్గా నార్త్ ఈస్ట్లో వచ్చింది ఫ్లాట్ అనేది, అపార్ట్మెంటే. కరెక్ట్ మార్నింగ్ డోర్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా దీని మీద రేస్ పడతాయి. అదొక చాలా అదృష్టంగా భావిస్తాను నేను. దాని తర్వాత ఈ గదిలో నాకు ఇష్టమైంది, నేను మీ అందరికీ తెలుసు కేదార్నాథ్ 2 సార్లు వెళ్ళాను నేను ఇప్పటికీ. వెళ్ళినప్పుడు కూడా నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అక్కడ ఫొటోస్ కూడా షేర్ చేశాను నేను. కేదార్నాథ్ టెంపుల్ అసలు గోల్డ్ కలర్ వచ్చి అక్కడ నాకు బాగా నచ్చింది అదే. కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా మంచు పర్వతాల్లాగా ఉంటాయి. ఉదయాన్నే సూర్యుడు కనుక అక్కడ పడితే ఒక గోల్డ్ కలర్ ఉంటుంది. అది చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే తనివి తీరదు. అలాంటిది నా ఇంట్లో భగవంతుడి ఆశీర్వాచన వల్ల నేను తీసుకోగలిగే. ఇక్కడ ఎక్సలెంట్గా ఫ్రేమ్ వచ్చేసి పెట్టారు. ఇది చాలా 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 బాగుంటుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురకుండా ఇది గుమ్మం మీ అందరికీ తెలిసిందే, మెయిన్ గుమ్మం. ఈ మెయిన్ గుమ్మానికి ఎదురకుండా నేను ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం సంబంధించి ఒక చేయించాను. మీకు చీకట్లో కూడా మీకు ఎంత అద్భుతంగా కనబడుతుందంటే ఒకసారి లైట్స్ ఆపేసి చూపిస్తాను చూడండి. ఓన్లీ శ్రీనివాస్ కళ్యాణం మీద ఎక్సలెంట్గా మీకు లైట్ ఫోకస్ పట్టడం చాలా 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 అద్భుతంగా ఉంటుంది అది. సో ఇంటికి ఒక కొత్త ఇంటికి సహజంగా ఏంటంటే లైటింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నేను ఇది ఒక హాల్. ఈ హాల్ తర్వాత మీకు ఇంకొక హాల్ కూడా మీకు పెద్ద హాల్ ఉంది, అది చూపిస్తాను నేను. సో ఈ హాల్ ఇప్పుడు ఇందాక మీరు గ్లాస్ డోర్స్ చూసారు కదా, దాని బ్యాక్ సైడ్ చూడండి వుడ్ కలర్ తోటి చేయించినవి. ఇవి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించాం. ఈ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా వచ్చేలాగా. తర్వాత ఈ హాల్కే మెయిన్ అట్రాక్షన్, ఇది పెద్ద ఇల్లు, దాదాపుగా అరౌండ్ 3000 SFTకి సంబంధించిన ఇల్లు, 4 బెడ్రూమ్ హౌస్ ఇది. ఈ హాల్కి మెయిన్ అట్రాక్షన్ అనేది ఇది. ఇందులో కూడా ఈ డిజైన్ అనేది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం కూర్చోవచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ డిజైన్ అనేది. ఇలా కరువు షేప్లో పెట్టి ఇక్కడ చక్కగా 2 మొక్కలు ఏదైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది డిజైన్స్ కూడా, గ్లాస్ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఇవి. ఇది మెయిన్ హాల్. ఇది దీనికి మోల్డింగ్స్ తోటి చేశారు ఇది డిజైనింగ్. అసలు ఇంటికి అందం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ అది కనపడితేనే దానికి వాల్యూ, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మన అబ్బాయి బాగా చదివాడు, 2 సంవత్సరాల పాటు చదివాడు, చదివిన తర్వాత ర్యాంక్ కనపడితే చదివాడని నమ్ముతాం. ర్యాంక్ రాకపోతే చదివాడని చెప్పినా కూడా బాగోదు కదా. ఇట్లా మనం రూపాయి ఖర్చు పెట్టామంటే ఆ రూపాయి కనపడిందంటే, రూపాయికి 10 రూపాయలు కనపడితే ఇంకెంత బాగుంటుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే, ఇంత పెద్ద వాల్ మీద
రకరకాల ఆలోచనలు చేశాను నేను. కానీ ఆ, మా ఇంటీరియర్ హరికృష్ణ గారు ఆయన హైదరాబాద్లో ఉంటాం. ఆయన కంపెనీ పేరు కూడా ఎయిత్ వండర్స్ అది. నిజంగానే మాకైతే వండర్గా బ్రహ్మాండం చేసి పెట్టారు. చూడండి, ఇది డిజైనింగ్ ఎక్సలెంట్గా వచ్చింది. తర్వాత ఇందులో క్రాకరీ యూనిట్ ఇది. ఈ క్రాకరీ యూనిట్ కూడా ఇది డైనింగ్ టేబుల్. ఇక మీకు తెలిసిందే డైనింగ్ టేబుల్, ఇవన్నీ ఏం చూపిస్తాను నేను. మరి మనం హోమ్ టూర్ చేసాం కదండి, డైనింగ్ టేబుల్ టూర్ ఇవన్నీ బాగు కదా. సో క్రాకరీ యూనిట్ కూడా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇందులో ఒకటి క్రాకరీ యూనిట్లో నాకు స్పెషల్గా అనిపించింది చెప్తాను మీకు నేను. సో ఇది వాష్ బేసిన్, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ వాష్ బేసిన్ కొన్నప్పుడు ఇదంతా గ్లాస్ ఎక్సలెంట్గా ఉంది, గ్లాస్ అంతా ఓకే, చాలా బాగుంది. కానీ ఇక్కడ చూసుకోవడానికి గ్లాస్ లేదు కదా ఒక ఫీలింగ్ ఉంది నాకు. దాన్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇది గ్లాస్ ఇచ్చారు ఇక్కడ, అంటే ఒక మిర్రర్ ఇచ్చారు ఇక్కడ. ఈ గ్లాస్ వేరు, ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్, లోపల లైట్ ఏ అన్ని కనబడతాయి. కానీ ఇక్కడ చూడండి, ఇది మిర్రర్ చక్కగా ఇవ్వటం వల్ల సూపర్గా మనకి వాష్ బేసిన్ వచ్చింది, క్రాకరీ యూనిట్ లాగా ఉంది, మిర్రర్ అన్ని రకాలుగా సెట్ అయింది. ఇది కొన్ని కలుస్తాయి అంటారు చూసారా, అట్లా అన్ని కలిసింది అనమాట. ఇదొకటి ఈ ఇంట్లో నాకు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా బాగా నచ్చింది దాంట్లో ఇదొకటి. తర్వాత మీకు పూజ గది చూపిస్తాను లాస్ట్లో. చాట్ జీపీటీని ఉపయోగించి చేశాను నేను. మీరు బహుశా ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఆ పంచముఖ ఆంజనేయ స్వామిది, అలాగే సీతారాములది చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఒక్క లుక్ అటు ఊరికి జస్ట్ చూపించండి, మళ్ళీ దీని గురించి డీటెయిల్గా చూపిద్దాం మనం. ఓకే ఓకే సో కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మీకు నేను క్లాస్ టీచ్ చేసే రూమ్ కూడా చూపిస్తాను నేను. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా హైలైట్, ఈ ఇంటికి నేను ఏదైతే అనుకున్నానో డిజైన్ చేసుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయగలిగారు ఇంటీరియర్స్ వాళ్ళు. ఇందులో వచ్చిన వాల్ పేపర్, ఈ వాల్ పేపరే ఎక్సలెంట్ హైలైట్ అనమాట. ఇది వెనక వుడ్ ప్యానల్తో ఇచ్చిన బెడ్ ఒకటి, ఇదొకటే మనం సపరేట్గా బెడ్గా చేయించాం, మిగతావన్నీ మనకు ఉన్నవే. సో ఇది వాల్ పేపరు చాలా 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 బ్యూటిఫుల్ ఫీల్ వచ్చింది. చాలా ఎక్సలెంట్ అనమాట. ఇది మీరు చూస్తే నేను అడ్డం ఉన్నానేమో మీకు, మీరు చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది. నేను మాస్టర్ బెడ్రూమ్ అంతా ఒక గ్రీన్ కలర్, అంటే అంటారు చూసారా పాజిటివ్ వైబ్స్ ఉండాలంటే మనకి పచ్చని పంట పొలాలు చూస్తుంటే లోపల నెగిటివ్ థాట్స్ పోయి మంచి వస్తుంటాయి అంటారు చూసారా, అట్లా ఉండాలని ఆకుపచ్చ కలర్ తో డిజైన్ చేసుకుంది ఇదంతా. ఇది డ్రెస్సింగ్ రూమ్, ఆడవాళ్ళకి ఇష్టమైంది డ్రెస్సింగ్ రూమ్, మీకు తెలిసిందే. సో ఈ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇట్లా చక్కగా మంచిగా మిర్రర్ ఇచ్చి ఒక ఓపెన్ బాక్స్, ఇక్కడ 2 షెల్ఫ్లు ఉన్నాయి. బెడ్కి కూడా పక్కన మనకి ఏసీ యూనిట్కి రిమోట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 2 అటొకటి ఇటొకటి చక్కగా పెట్టుకుంటూ. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి ఇవి కూడా. సో దీని తర్వాత అలాగే కర్టెన్స్ కూడా అలాగే డిజైన్ చేశాను నేను, గ్రీన్ కలర్ వచ్చేలాగానే. సో ఇది డ్రెస్సింగ్ రూమ్, ఇది సహజంగా ఇది డ్రెస్సింగ్ రూమ్. దీనికి సంబంధించిన కూడా పెద్ద వార్డ్రోబ్ ఇది. ఇక్కడ ఒక మిర్రర్, ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్, పెద్ద వార్డ్రోబ్ ఇది. ఇది కూడా వార్డ్రోబ్ చూసేది ఏముంది కానీ మంచిగా ఇట్లా చక్కగా వార్డ్రోబ్స్ ఇవి చాలా చాలా బ్యూటిఫుల్ గా రావటం అయితే జరిగింది. ఇది ఈ వార్డ్రోబ్స్, ఇది కూడా కిచెన్ లో ఇక్కడ మీకు విండో కూడా ఇట్లా, ఇక్కడ సిట్టింగ్ ఏరియా, దీన్ని కూడా చిన్న సోఫా ఒకటి తీసుకున్నాను నేను, అది కూడా చూపిస్తాను మీకు వేరే దాంట్లో. ఇది కూడా కలర్ కాంబినేషన్ గ్రీన్ లైట్ ఐవరీ కలర్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కర్టెన్స్ కానీ ఈ వార్డ్రోబ్ చూడండి చాలా హైట్, దాదాపు 9 feet హైట్ ఉన్నవి. ప్యానల్ లైట్స్ కావచ్చు, ఇది కావచ్చు, గ్లాసెస్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా. ఇంకా పూర్తిగా నేను, మనకున్న టైం తక్కువ, కాలేజీలో మీకు తెలుసు, నేను సద్య తక్కువే ఇందులో. సో ఇదొక మంచిది. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్స్ చూపిస్తాను. ఇద్దరు పిల్లలకి 2 బెడ్రూమ్స్ చూద్దరు. కానీ ముందు మా అమ్మాయి బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ ఇది ఇద్దరు పిల్లలకి చదువుకుంటారు కాబట్టి ఇద్దరికి 2 స్టడీ టేబుల్స్ ఒకటి డిజైన్ చేసాం. ఇది స్టడీ టేబుల్ కన్నా ముందు ఇంట్లోకి రాగానే పెద్ద వాల్ పేపర్, చాలా 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 ఎక్సలెంట్ గా వచ్చింది దాంట్లో. ఇది ఒక వాల్ పేపర్, ఇది చాలా ఎక్సలెంట్ గా వచ్చిన వాల్ పేపర్. ఇది బెడ్ కి తగ్గట్టుగా వచ్చింది. సో రూమ్ కి హైలైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టడీ టేబుల్. ఈ స్టడీ టేబుల్ మీకు పిల్లలు చదువుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉపయోగపడుతుంది, కాళ్ళకి పెట్టుకోవడానికి కానీ ఎవ్రీథింగ్.
ఒక ఇది కూడా ఒక డ్రెస్సింగ్ రూమ్, పిల్లలకు కూడా ఉండాలి కదా డ్రెస్సింగ్ రూమ్ అని. ఇది ఒక మిర్రర్, పడుకున్నప్పుడు మిర్రర్ మనకి కనపడకూడదని లోపల పెట్టించి అనమాట. ఇది మిర్రర్, ఇది డ్రెస్సింగ్ రూమ్. మంచి డ్రెస్సింగ్ రూమ్ వచ్చింది, స్టడీ టేబుల్, బుక్స్ పెట్టుకోవడానికి మంచి ఓపెన్ షెల్ఫ్స్, అలాగే ఇక్కడ షెల్ఫ్లు ఇది. సో ఇప్పుడు వార్డ్రోబ్స్ చూద్దాం. వార్డ్రోబ్స్ చూడండి, వార్డ్రోబ్స్ కూడా చక్కగా డిజైన్ చేసి వచ్చినవి. ఇట్లా మంచి డిజైన్ తోటి, ఇది ఒక లీఫ్ ప్యాటర్న్, ఇదంతా రఫ్ ప్యాటర్న్, లీఫ్ ప్యాటర్న్ అంతా ఇది. సో ఈ విండోస్ దగ్గర కూడా ఇట్లా వచ్చింది. ఇదే నేను మీకు చెప్పింది, చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, విండో ఓపెన్ చేసుకొని. చాలా బాగుంటుంది ఇది. నాకు బాగా నచ్చిన ప్లేస్ కూడా ఇది, చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. దీన్ని కూడా సేమ్ ప్యాటర్న్ తోటి రూమ్ అంతా, ఈ రూమ్ అంతా కూడా మీకు ఐవరీ కలర్ తోటి వచ్చేలాగా ప్లాన్ చేసింది, డిజైన్ కూడా అంతా. సో అది ఈ రూమ్ కి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఇది ఒక అటాచ్డ్ రూమ్. ఇది చిన్న డిజైన్, ఇది కూడా చాలా బాగా చేశారు. ఇది కూడా డిజైన్ కూడా ఒకటి మంచి డిజైన్, ఊరికే సరదాగా ఏదైనా బుక్స్ పెట్టుకుని ఏదైనా పెట్టుకున్నా ఉంటుందని మంచి చిన్న డిజైన్ ఒకటి. నెక్స్ట్ కమింగ్ టు ఇంకొక బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఈ బెడ్రూమ్ మా అబ్బాయికి సంబంధించిన దాంట్లో ఐఐటి రావాలి, ఐఐటి అని అసలు చూడగానే ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఐఐటి అని ఒక చిన్న వార్డ్రోబ్ లాగా బుక్స్ అయి పెట్టుకుంటానికి చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో చేయించింది. ఎక్కడ చూసిన బుక్స్ ఏ ఉంటాయి, ఇంక వేరే ఉండవు, మన ఆస్తి అదే కదా. సో ఇదొక స్టడీ టేబుల్. ఇందులో ఉన్న ఒక మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇది స్టడీ టేబుల్, ఇది కూడా ఎక్సలెంట్ గా సేమ్ రెండు, అక్కడ ఉన్న స్టడీ టేబుల్ ఇక్కడ ఉన్న స్టడీ టేబుల్ రెండు కూడా ఒకటే ప్యాటర్న్ లోది. ల్యాప్టాప్ పెట్టుకున్న చదువుకోవడానికి కూడా బ్రహ్మాండంగా ఉండేలాగా ఇదొకటి. తర్వాత రిలాక్స్ అవ్వటానికి చక్కగా మీకు పియానో బ్రహ్మాండంగా ప్లే చేసుకోవచ్చు. మళ్ళా మనకు కూడా పియానో ఇంట్రెస్ట్ ఉంటుంది, చక్కగా మంచిగా సో ఏదో కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో కమింగ్ టు మీకు ఇంకా అట్రాక్షన్ చూపిస్తాను. ఈ రూమ్ లో కల్లా హైలైట్ ఏంటంటే ఇవన్నీ బుక్స్ మీకు తెలిసిందే, పిల్లలు చదువుకునే బుక్స్ ఐఐటి అన్ని సంబంధించింది. సో ఈ రూమ్ లో కల్లా హైలైట్ ఏంటి అంటే ఈ వాల్ పేపర్. చాలా మంది చూడటానికి ఇది ఒక పెయింటింగ్ లాగా ఉందన్నటువంటి ఫీలింగ్ తోటి ఉన్నారు. చాలా 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 ఎక్సలెంట్. చూడండి, అంటే బాయ్స్ కాబట్టి కాస్త సరదాగా ఉంటుంది. ఇలా స్పేస్ లోకి వెళ్ళినట్టు, స్పేస్ లో చేపలు పట్టినట్టుగా మన ఏదంటారు చూసారు, అలా కాకుండా ఇలా భూగోళాన్ని పెట్టినట్టుగా. ఇదే గ్లోబ్ అటు కూడా పెట్టాను చూడండి, అటు కార్నర్ లో, నార్త్ ఈస్ట్ కార్నర్ లో గ్లోబ్ కూడా పెట్టాను చూడండి. కావాలన్నది కూడా అలా పెట్టాం. సో ఇది కూడా చాలా, ఇదంతా ఈ రూమ్ అంతా కూడా మీకు బ్లూ అండ్ వైట్ ఈ కలర్ లో డిజైన్ చేసింది ఇది కూడా. సో ఇది కూడా ఎక్సలెంట్ గా వచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో తక్కువ టైంలో అంత బాగా వచ్చింది ఇది. మీకు ఇప్పుడు నా క్లాస్ రూమ్ చూపిస్తాను మీకు. ఇది చిన్న జ్వల, మంచి చిన్న ఉయ్యాల. ఎప్పుడన్నా కూర్చొని సరదాగా, అంటే ఇదేమో ఇండోర్ లో పెట్టేది కదా, యాక్చువల్గా ఇది అవుట్డోర్దే, కాకపోతే పెద్ద హాల్ ఉంది కాబట్టి లుక్ బాగుంటుంది, హాల్కి మంచి కళదేస్తుంది అనే ఉద్దేశంతో ఇది కూడా తీసుకోవడం జరిగింది. అనుకోకుండా ఒక ఎగ్జిబిషన్కి వెళ్తాం, ఎగ్జిబిషన్ లో చూసాను, నచ్చింది, ఇది కూడా తీసుకున్నా. సో కమింగ్ టు నా క్లాస్ రూమ్కి వెళ్దాం, మన జీవనాధారం అయినటువంటి క్లాస్ రూమ్కి వెళ్దాం. ఇది క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ లో మీరు చూసేవే, ఇందులో కొన్ని వేల బుక్స్ ఉంటాయి, కొన్ని వేల బుక్స్. ఇవన్నీ బుక్సే, అన్ని బుక్సే, మీరు ఏం చూసినా బుక్సే ఉంటాయి, ఎటు చూసినా బుక్సే. ఇవన్నీ బుక్స్. 26 సంవత్సరాలకు పైగా టీచింగ్ ఫీల్డ్ లో ఉండి కొన్ని వేల మంది స్టూడెంట్స్ లో ఐఐటీల్లోను, ఎన్ఐటీల్లోను, ట్రిపుల్ ఐటీల్లోను, ఎంసెట్ కాలేజీలోను, ఐఏఎస్లు, ఐపీఎస్లు నా దగ్గర చదివిన స్టూడెంట్స్ ఎంతో మంది అయ్యారు. అంటే నాకు తిండి పెట్టింది ఇదే. సో ఇదే మొత్తం ఎవ్రీథింగ్ అంతా బుక్సే, ఇంకేమేమి ఉండవు, అన్ని బుక్సే, కొన్ని వేల బుక్స్ అంతా ఓన్లీ ఐఐటికి సంబంధించిన ఇవే ఉండేది. మీకు కూడా ఈ బుక్స్ చూసి ఈ బుక్ కొనండి, ఆ బుక్ కొనండి రివ్యూ చెప్పేది ఇదే నేను యూజ్ చేసే డిజిటల్ బోర్డు, అది కెమెరా. సో ఇదొక, ఈ రూమ్ కి ఒక హైలైట్ ఏంటంటే ఇది ఇలాంటిది కిచెన్ లో కూడా ఉంటుంది. ఇందాక పియానో పెట్టారు చూసారు కదా, అట్లాంటి దీంట్లో ఇది కూడా చక్కగా ఏంటంటే ఇట్లా ఇక్కడ ల్యాప్టాప్ అది పెట్టేసుకొని ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది కెమెరా క్లాస్ రూమ్ తోటి నేను యూజ్ చేసే ట్రైపాడ్ ఇది. చక్కగా ఇది కూడా ఒక ఆఫీస్ రూమ్ చేద్దాం నిదానంగా అనేది. ఇక్కడ
ల్యాప్టాప్ పెట్టేసుకొని చక్కగా మనం క్లాసెస్ అయితే చెప్పుకోవచ్చు. ఇందులో లైటింగ్ ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది క్లాస్ రూమ్ చాలా బాగా వచ్చింది. 4 బెడ్రూమ్స్ లో ఒక బెడ్రూమ్ అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ గా వాడేస్తున్నాను నేను. సో ఇప్పుడు కిచెన్ జోలికి వెళ్దాం. కిచెన్ కూడా చూపిస్తాను మీకు నేను. అంటే నాకు సంబంధం లేని ఏరియా అది, కాకపోతే అది లేకపోతే మనం ఉండలేం కదా. సో కిచెన్ కి సంబంధించిన ఏరియా చూద్దాం. కిచెన్. సో కిచెన్ లో ఇది మంచి కిచెన్. కిచెన్ అంతా ఇది మనకి అవసరం, కానీ దీంతో నేను చేసేది ఏముండదు, వచ్చేది తక్కువ. కిచెన్ లోకి ఆ, చక్కటి గ్లాస్ ప్యాటర్న్, లైటింగ్ కూడా ఇద్దాం. మంచి లైటింగ్ తోటి, మంచి కలర్ తోటి, స్కై బ్లూ కలర్ తోటి ఆ, చాలా 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 బాగా డిజైన్ చేసింది ఇది. చాలా బాగా చేసి పెట్టారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించి కూడా ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో నా గొప్పతనం ఏమీ లేదు. ఇది మేడందే. ఇందులో కూడా నాకు నచ్చింది, నేను ఒకటి తెలివిగా వాడి చేయించింది ఏంటంటే ఇది ఇదొకటి ఇదొకటి మాత్రం బాగుంది చక్కగా. ఏదైనా చేసుకున్నా, కట్ చేసుకోవాలనుకున్న, వీళ్ళు ఏమన్నా చేసుకున్నా, ఏదైనా పెట్టుకోవాలనుకున్నా బాగుంటుందని ఒక చిన్న ఐడియా తోటి కొద్ది ప్లేస్ మిగిలింది కాబట్టి కొద్దిగా బెటర్గా చేయించింది ఇది. ఇంకా వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ మీకు తెలిసింది. ఇందులో ఏముంటాయి, ఎవ్రీథింగ్ అంతే. చిన్న వాష్ ఏరియా కూడా ఉంది. ఇదంతా ఇది చూస్తుంటారు, ఇదంతా మీకు మీకు తెలిసిందే. కాకపోతే ఇది బాగుంటుందని ఇది ఒక ఐడియా ఒకటి నేను ఇవ్వటం అయితే జరిగింది. ఇదొకటి. మీరు ఇంకా ఉండండి, మీకు పూజ గది చూపిస్తాను. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వాష్ ఏరియా. ఇంకా వాష్ ఏరియా ఇవన్నీ చూసేదేముంది, అంత కామన్ ఇది. సో కమింగ్ టు మనకి ఎంత చదివినా, ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత సంపాదించినా, ఏం చేసినా భగవంతుడు ఇచ్చింది అనేది నా నమ్మకం. అలా ఈ గదిలో హైలైట్ అనే కాదు, ఈ ఇంటికే హైలైట్ నాకు నచ్చింది పూజ గది. పూజ గదిని, ఇంత పెద్ద ఇంటికి పూజ గది ఎలా ఏంటి అనేది డిజైన్ చేసింది సార్ హరికృష్ణ గారు. రండి, ఆయనతో మాట్లాడుతూ మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే ఇది నిజం అవడానికి అది ఇది 4 డోర్స్. ఇది ఎక్సలెంట్ అనమాట. డోర్ కాంబినేషన్ కూడా ఇది. ఇందాక మీతో నేను చెప్పింది ఇదే, దీని గురించే. ఇది యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి వారి నిలువెత్తు రూపం పెడదామనే ఆలోచనలో ఉన్నా నేను, వెంకటేశ్వర స్వామి పాదాలు కనపడేలాగా. కానీ నాకు ఒక ఫ్రెండ్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, మీకు కూడా తెలుసు, కిషోర్ సార్ లాస్ట్ టైం కూడా చెప్పారు, ఇది నిలువెత్తు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఇవ్వడం జరిగింది ఇలా ఫోటో. ఎక్సలెంట్ అనమాట. అది హాల్కి మంచి హైలైట్ అయింది. సో మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారిని ఇంకొక రూపంలో తీసుకొస్తే ఇదేమన్నా హైలైట్ తగ్గుతుందేమో అన్న ఆలోచనతోటి, సరే ఎలాగో నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇది మొదటి నుంచి అని నేను చదువుకునేటప్పటి నుంచి ఉంది ఆంజనేయ స్వామి ఫోటో నా దగ్గర. అందుకని ఇప్పటికి కూడా అలాగే పెట్టాను నేను. సో ఈ ఆంజనేయ స్వామిది సీతారాములు పంచముఖ ఆంజనేయ స్వామి మీరు చాలా చూసుంటారు. దాదాపుగా 2 నెలల పాటు నేను ఎన్నో రకాల కొన్ని వేల డిజైన్స్ చేసుకుంటాను. నేను చాట్ జీపీటీలో కావచ్చు, జెమినీ ఏఐలో కావచ్చు, కొన్ని వేలు ఇంటీరియర్స్ వర్క్ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కొన్ని డిజైన్స్ వేయటం, సార్కి పంపించడం, మీరు ఏది చేస్తే అదని ఆయన అంటాం. సరే మన మీద వదిలేశారు కదా అని మనకి ఒకటి, మీరు ఏది చేసినా నేను చేయించి పెడతానని ధైర్యం. ఆ మాట చెప్పినప్పుడు ఏంటంటే మనకు కూడా ఏదైనా చేయొచ్చు అనే నమ్మకం వస్తుంది. సో ఆయన చేసి ఇచ్చారు. ఇది గ్లాసు అసలు ఎక్సలెంట్. ఇది మీరు చూస్తే మీకు గమనించుంటారు కదా మీరు, సీతారాములు పంచముఖ ఆంజనేయ స్వామి. పంచముఖ ఆంజనేయ స్వామి మీరు చూడండి, ఇలా వస్తుందని నాకు కూడా తెలియదు. చాట్ జీపీటీని అడిగాను నేను, ఇట్లా కావాలి నాకు అని. అడిగితే ఆ పంచముఖాలు, అసలు ఆ రుద్ర రూపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూసారా మీకు, ప్రతి ఫేస్ నవ్వు ఫేస్ లాగా ఉండాలి. ఫింగర్స్ కూడా మనుషుల ఫింగర్స్ ఎలా ఉంటాయో అలా అంత స్మూత్ గా ఉండాలంటే అదే మోడల్ నాకు చాట్ జీపీటీ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ అనమాట ఇది. ఇలా వస్తుందని అయితే నేనైతే కల్లో కూడా అనుకోవాలి. అసలు నేను చూసినప్పుడైతే చాలా ఆశ్చర్యపోయాను నేను. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చాలా బాగుందన్నారు. సో నా తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ తరపున సార్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మనం ఏదో అనుకోవటం వేరు, దాన్ని డిజైన్ రూపంలో ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు కూడా అంత సవ్యంగా చేయగలగాలి. పిన్ పాయింటెడ్గా ఎక్సలెంట్గా చేసి చూసి సార్ ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు కూడా డిజైన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి సార్. నేనైతే ఎక్కడ మీరు కూడా ఎక్కడ చూసి ఉంటుంది, ఎందుకంటే ఇది యూనిక్ పీస్ ఇది. అందుకని సీతారాములు మనం డోర్ వేసేసుకొని మనం బయట కూర్చొని ఎంతమంది అయినా కూర్చొని పూజ చేసుకోవచ్చు పూజ గదిలో. అలాగే పూజ డోర్లు కూడా ఒకసారి వేస్తారు, మళ్ళీ ఒకసారి చూడండి.
సో ఇంకొక హైలైట్ కూడా ఉంది మీకు పూజ గదిలో, అది కూడా చూపిస్తాను మీకు నేను. అది కూడా మీరు ఎక్కడా చూసిండ్రు. ఈ పూజ గదిలో ఇట్లా అష్టలక్ష్ములు రావాలి సార్ అంటే ఆయన డిజైన్ చేశారు అనమాట. అష్టలక్ష్ములు పెట్టి ప్రతి ఫేసు కూడా కళగా ఉంది. అలాగే గ్లాస్ మీద ఇంత కళగా రావటం అనేది నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలే. అలాగే నాకు ఆంజనేయ స్వామి కావాలి సార్ చుట్టుపక్కల, అది చాలా బాగుంటుందంటే అలా చేసి ఇచ్చారు. అసలు డోర్ దీనికి హైలైట్ అనమాట. నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తున్నా కదా హైలైట్. ఇది ఒకటి డిజైన్ చేసుకుంది అనమాట. ఇలా స్టెప్స్ ఉండాలి నాకు. తర్వాత ఇలా రెండు పెట్టడం జరిగింది మీకు. ఎప్పుడన్నా రోజు పూజ చేసుకుంటాం మనం, దీపారాధన చేస్తారు, ప్రసాదాలు పెడతాం, అదంతా పాడైపోకుండా మొత్తం తుడుచుకోకుండా చక్కగా ఇలా రెండింటిని ఇలా అరేంజ్ చేయమని సార్ అడిగి, సార్ మీరు రండి సార్ మీరే ఇది. ఎందుకంటే మనం డిజైన్ చెప్పగానే చేసే వర్కర్ ఉండాలి మనకు. అవి ఏదో చెప్తున్నాళ్ళు అనుకోకుండా ఆ చెప్పిన దాన్ని కరెక్ట్ గా చేయగలగటం ఎక్సలెంట్ క్రియేట్ చేశారు. ఇది దీని మీద చక్కగా రోజు ప్రసాదాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఏదో ప్రసాదం పెట్టాం, ఇక్కడ దీపారాధన చేస్తాం, చక్కగా దీపారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సపరేట్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతాం హ్యాపీ. మళ్ళీ మన దేవుడు మనం ఫైనల్ గా మళ్ళీ ఒకసారి కేదార్నాథ్కి వెళ్ళి, కేదార్నాథ్లో మనం దేవుడిని మళ్ళీ ఇక్కడ నాకు ప్రత్యక్షంగా పెట్టారు ఆయన. అది గ్లాస్ వర్క్ అయితే నేను మళ్ళీ ఒకసారి చూపించి అక్కడే వీడియోని అయితే ఎండ్ చేస్తాను నేను. సో నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఒకసారి మీరు చూడండి కేదార్నాథ్ విజువల్ అనేది, విజువలైజేషన్ అద్భుతం అది. ఆ, నాకైతే ఎక్సలెంట్ అసలు ఇది. మనం కేదార్నాథ్ గుడి ఎలా ఉందో ఇక్కడ ఈ స్టోన్ ఎలా ఉందో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను 2 సార్లు వెళ్ళొచ్చాను. ఇంకొకసారి కూడా దర్శన భాగ్యం కలిగించమని కోరుకుంటున్నాం. మిమ్మల్ని కూడా, మీ అందరికీ కూడా, మీ పిల్లలకు కూడా మంచి ర్యాంక్ రావాలని. ఆ ఇదైతే ఎంత కళకళలాడుతూ ఉంటుందో హౌస్, మనం కూడా అంత మంచిగా పిల్లలు చదివితే మన ఫేస్లు కూడా అంత గ్లో అవుతూ ఉంటాయి. మీ ర్యాంక్ తోటి, మీ పిల్లల ర్యాంక్ తోటి మీ పేరెంట్స్ ఫేస్లు కూడా అలా కళకళలాడాలని కోరుకుంటూ ఈ వీడియో చూసినందుకు, హోమ్ టూర్ ఇప్పటివరకు చేశాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.